హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి. సో మనము ముందు జయరాధ మాధవ కీర్తన చేసుకొని ఈరోజు ఒక చర్చా విషయాన్ని ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन यशोदनन्दन ब्रज जनरञ्जन यमुनातिरवनचारी. 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 जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण कृष्ण कृष्ण
जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश। श्रीरूपं साग्रजातं सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्रिसे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये।
नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ దండోత్నామాలందరికీ. సో నిన్న మనము 9వ అధ్యాయాన్ని పూర్తి చేసాము శ్రీమద్ భగవద్గీతలో. సో భగవద్గీతలో నుంచి మనం 9వ అధ్యాయం పూర్తి చేసిన తర్వాత ఈరోజు 10వ అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. సో నిన్న మనం చర్చించుకున్నాము, చాలా ముఖ్యమైన శ్లోకాలని కూడా మనం చర్చించుకున్నాము. సో మనం ఎలా భగవంతుడికి ఎంతో సరళంగా భక్తి చేసుకోవచ్చు. సో భగవంతుడు అంటాడు, ఈ 4 వస్తువులను నాకు ప్రేమపూర్వకంగా భక్తితో అర్పించుకుంటే చాలు, నేను దాన్ని స్వీకరిస్తాను మీ ప్రేమని దాని ద్వారా. అంత సులువు, ఎంతో సులువుగా లభించే 4 వస్తువులు ఏవో చెప్పగలరా? మీకు గుర్తుందా? నిన్న మనం చర్చించుకున్నాము, చాలా ఈజీ క్వశ్చన్ అయినా ఒకసారి మీరు చెప్పగలిగితే 4 వస్తువులు ఏవి భగవంతుడు చెప్పడా అర్పించుకోవచ్చు ప్రేమపూర్వకంగా భక్తితో అర్పించుకుంటే భగవంతుడు స్వీకరిస్తానని. ఎస్, 1 వాటర్, తోయం. ఇంకా 3 అండి. ఎస్, పత్రం. మనం తులసి పత్రం అర్పించుకుంటాం, జలం అర్పించుకుంటాం. ఇంకా 2 ఫలం, పుష్పం. ఎస్, పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఇవి అండి ఎంతో సరళంగా మనకు ప్రతి ఒక్కరికి ఉపలబ్ధమయ్యే వస్తువులను కూడా మనం భగవంతుడికి అర్పించుకోగలం. ప్రతి ఒక్కరు అర్పించుకోగలరు. ఎంతో సరళమైన పద్ధతి భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి భక్తి చేసుకోవడానికి, భక్తి మార్గం. సో ఈ యొక్క అధ్యాయంలో ముఖ్యంగా ఇప్పుడు 10వ అధ్యాయం చూసుకుంటే మనము ఈరోజు ఆరంభించబోతున్నాము. సో ఈ 10వ అధ్యాయంలో భగవంతుడి యొక్క ఐశ్వర్యాలని, భగవంతుడి ముఖ్యంగా విభూతి శక్తులను, ఆయన ఏ విధంగా భగవంతుడు ప్రతి ఒక్క చోట వ్యాపించి ఉన్నాడు ఆ విషయాన్ని, అంటే భగవంతుడు ఎంత గొప్ప, ఆయన యొక్క ఎంత మహాన్, ఎందుకు భగవంతుడు గొప్ప అనే విషయాన్ని ఈ యొక్క అధ్యాయంలో బాగా అర్థం చేసుకోగలం. ఎందుకంటే మనం భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలమో అప్పుడు ఆయన పట్ల మనకు ఆ యొక్క భక్తి భావన అనేది, ఆ యొక్క గొప్పతనాన్ని చూసి మనకు పెంపొందుతుంది భక్తి భావన అనేది. దానికి ఆ భగవంతుడి గొప్పతనం తెలియడం మనకి ఎంతో ఆవశ్యకం, ఎంతో అవసరం అన్నమాట, ఎంతో ఉపయోగకరం. ఎలాగైతే సపోజ్ ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. సపోజ్ మీ ఇంటికి మీకు ప్రైమ్ మినిస్టర్ అంటే ఎవరో తెలియదు, ప్రైమ్ మినిస్టర్ అంటే అనుకోండి. సో మీ ఇంటికి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చి మీ ఇంటి డోర్ నొక్కి, బెల్ నొక్కి నాక్ చేసి డోర్ బెల్ కొట్టి అడిగారు అనుకోండి. మీరు తెరిసారు, డోర్ తెరిస్తే అప్పుడు అక్కడ చూశారు, మీకు ప్రైమ్ మినిస్టర్ అని తెలియదు, అతను ఎవరో ఒక ముసలతను అనుకున్నారు, వృద్ధుడు అనుకున్నారు. ఆయన అడిగాడు, కొంచెం నాకు నీళ్ళు కావాలను, దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వగలరా? సో మీరేమనుకుంటారు, సరే ఒక ముసలతను నీళ్ళు అడుగుతున్నాడు, సరే అని ఇచ్చేయచ్చు. లేకపోతే మీ దగ్గర అది మీ స్వభావం ప్రకారం మీరు వ్యవహరిస్తారు ఆయనతో పాటు. అదే మీకు తెలుసు అనుకోండి, ఆయనే ప్రైమ్ మినిస్టర్ని, అప్పుడు మీరు ఎలా ఆయన పట్ల, మీ పట్ల భావన ఎలా ఉంటుంది? అరే మొత్తం దేశానికే ప్రైమ్ మినిస్టరు, ప్రధానమంత్రి మా ఇంటికి వచ్చారు, నీళ్ళు అడుగుతున్నారు, ఎంతో మీరు ఆయన లోపలికి ఆహ్వానిస్తారు, కూర్చోబెడతారు, అవునా? మీరు ఎంతో ఆధారపూర్వకంగా ఆయనతో వ్యవహరిస్తారు, అంతేనా? అదే మనిషి ఒకవేళ తన గొప్ప, ఎందుకంటే మీకు తెలుసు ప్రధానమంత్రి అంటే ఆయన మొత్తం దేశాన్ని ఆయన పాలిస్తున్నాడు, ఒక విధంగా ఎంతో సేవ చేస్తున్నాడు దేశానికి అని మీకు ఆ ఒక గౌరవం, ఆదరణ ఆయన వైపు సహజంగా ఉంటుంది. నేను ఉదాహరణకు చెప్తున్నాను, మీకు ప్రైమ్ మినిస్టర్ నచ్చకపోతే అది ఆ విషయం సపరేట్. కానీ నేను చెప్పేది ఏంటంటే, అలా ఎవరైనా ఉన్నతమైన వ్యక్తి, ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, గొప్ప వ్యక్తి ఒకవేళ మీ ఇంటికి వచ్చినా కానీ, ఒకవేళ మీరు వారి గురించి తెలియదు అనుకోండి,
మీకు వాళ్ళ పట్ల ఎటువంటి భావన అనేది కలగదు. కానీ ఒకవేళ మీకు తెలిసిపోయింది అనుకోండి, ఇంత గొప్ప వ్యక్తి ఎంత సరళంగా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు అని, ఎంత సహజంగా. సో మీకు ఒక ఆదరణ, ఒక ఆయన పట్ల ఎంతో మంచి భావం అనేది వ్యక్తం అవుతుంది. అలాగే భగవంతుడు గురించి మనం తెలుసుకుంటే, ఎంత బాగా తెలుసుకుంటే ఆయన గొప్పతనాన్ని గురించి, అప్పుడు ఆయన చేసే వివిధ రకాలైన లీలలు, ముఖ్యంగా ఆయన చేసే మాధుర్య లీలలు, భక్తవాత్సల్య లీలలు, ఇలాంటివన్నీ ఎంతో మధురంగా అనిపిస్తాయి మనకి. ఎందుకంటే మనకు అర్థమవుతుంది, అంత గొప్ప భగవంతుడు, అతను అర్జునుడికి పార్థసారథి అయిపోయాడు, సారథి, డ్రైవర్ అయిపోయాడు. అంత మహాన్ భగవంతుడు. సో మనకి గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఆ భగవంతుడు చేసిన ఆ లీలలు, పార్థసారథి లీల కూడా మీకు ఎంతో, ఆ భీష్ముడికి ఎలా అనిపించిందో. ఆయన తలుచుకున్నాడు కదా భీష్ముడు, నేను ఎప్పుడు చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత కూడా ఎప్పుడు నా మనస్సులో మీ పార్థసారథిగా మిమ్మల్ని ఎప్పుడు దర్శించుకుంటూనే ఉండాలని. సో మనకి అలా భగవంతుడు చేసిన లీలలో, మామూలుగా ఇప్పుడు మీకు భగవంతుడు గొప్పతనం తెలియదు అనుకోండి, కృష్ణుడు భగవంతుడు, అప్పుడు మీరేమనుకుంటారు, సరే అంతలో ఏముంది, ఆయన వాళ్ళ బావమరిది వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, సఖ, కనుక ఆయన యొక్క రథాన్ని తోలుతున్నాడు, అందులో పెద్ద విశేషం ఏముంది, అందులో పెద్ద గొప్పతనం ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ అదే మీకు గొప్పతనం తెలిసిందనుకోండి, కృష్ణుడి యొక్క గొప్పతనం ఎంత గొప్ప భగవంతుడు అని, ఆ భగవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, అసలు ఏంటి భగవంతుడు అంటే అర్థం ఏంటో. సో అప్పుడు మీకు అదే పార్థసారథిగా చూసినప్పుడు కృష్ణుడిని ఎంతో మీకు ఆయన పట్ల ఇంకా గౌరవం, మమకారం, ప్రేమ, భక్తి అనేవి పెరిగిపోతాయి అన్నమాట. సో అందుకని గొప్పతనాన్ని అర్థం చేసుకోవడం మనకి చాలా చాలా ముఖ్యం. సో ఈ విషయం ఈ యొక్క అధ్యాయంలో మనం నేర్చుకుంటాం అనమాట. సో ముందుగా కృష్ణుడే స్వయంగా ఆయన గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాడు ఇక్కడ అర్జునుడికి. ఇంకా దాని తర్వాత మనము ఈ భగవద్గీతలో చతుశ్లోకి, అంటే 4 శ్లోకాల్లో ఈ గీత యొక్క సారం నిన్న చూసాం మనం. ఒక్క శ్లోకంలో మీరు గీత సారం చెప్పాలంటే అది నిన్నటి లాస్ట్ శ్లోకం, మన్మనాభవ మద్భక్తు మధ్యాజిమాం నమస్కురు. సో ఆ 34వ శ్లోకం నిన్న లాస్ట్ శ్లోకం చూసాం మన 9వ అధ్యాయంలో. అది మొత్తం భగవద్గీత ఒక్క శ్లోకంలో సారం చెప్పాలి, ఇంపార్టెంట్ అంటే అది మధ్యలో ఉంది. అలాగే ఈరోజు మనం కూడా చతుశ్లోకి భగవద్గీత అంటాం, అంటే 4 శ్లోకాల్లో సారాన్ని భగవద్గీతలో ఉందంటే ఈ 8 నుంచి 11, 8, 9, 10, 11 శ్లోకాలు, అవి కూడా ఈరోజు చూద్దామంట. దాని తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత, విన్న తర్వాత అర్జునుడి యొక్క ప్రతిక్రియను కూడా మనం ఈరోజు చూడబోతున్నాం. దాని తర్వాత కృష్ణుడి యొక్క విభూతి శక్తుల్ని మనం ఈరోజు కాదు కానీ రేపు క్లాస్ ఉండకపోవచ్చు, రేపు ఉండదండి, మీటింగ్ ఉంది నాకు. సో ఫ్రైడే రేపు నేను తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఇంకో మీటింగ్ వచ్చింది, అందుకనే రేపు క్లాస్ ఉండదండి. మళ్ళీ నేను గుర్తు చేస్తాను మీకు ఒకవేళ క్లాస్ ఎండింగ్లో కల్లా. సో మనం ఎల్లుండి మళ్ళీ క్లాస్ చేసుకుందాం అంతా. ఒకవేళ నేను మర్చిపోయినా మీరు గుర్తు చేయొచ్చు కామెంట్ సెక్షన్లో, లేకపోతే నేను వాట్సాప్లో పెడతాను. సో ఇవన్నీ విషయాలు మనం చర్చించుకుంటామండి 10వ అధ్యాయంలో. సో మరి ఇప్పుడు ప్రారంభించే ముందు మనం 10వ అధ్యాయంలోకి సో ఎలా స్టార్ట్ అవుతుంది, లింక్ ఏంటంటే 9వ అధ్యాయంలో ముగుస్తుంది మనకి 34వ శ్లోకంలో. భగవంతుడు అంటారు, మీ మనస్సుని ఎప్పుడు నాపైన కేంద్రీకరించి మీరు భజన చేసుకుని, భక్తి చేసుకుని, నమస్కారం చేయండి ఇలా. సో మనం భక్తి చేసుకోండి, మనస్పూర్వకంగా భక్తి చేసుకోమంటున్నారు కదా. అలా మరి భగవంతుడి పైన ధ్యానం చేయడానికి భగవంతుడు ఎన్నో విషయాలు, మన గొప్పతనం తెలిస్తే అది మనకు ఉపయోగకరం. అదే మనం చర్చించుకుంటాం ఇప్పటివరకు. అందుకనే ఈ యొక్క భగవంతుడు ఇంకా ఆయన గురించి చెప్తూ మొదలు పెడతాడనమాట ఈ యొక్క అధ్యాయంలో. భగవంతుడి యొక్క ఇంకా ఇందులో చెప్తాడు అర్జునుడికి, ఇప్పుడు నేను చెప్పేది ఇంతకుముందు చెప్పిన దానికన్నా ఇంకా పరమ జ్ఞానం అని మొదలు పెడతారు, అది కూడా చూద్దామంట. సో ఇప్పుడు ఫస్ట్ శ్లోకం భగవంతుడు చెప్తున్నాడు, ఇప్పుడు చెప్పేవి ఇంకా పరమ వాక్యాలు అని ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడంటే. ఇప్పుడు చెప్పేది కూడా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇంపార్టెంట్ అని. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ కూడా ఏమని, శృణు మే, విను, పరం వచః, ఇప్పుడు నేను చెప్పేది ఎంతో ఎంతో పరమమైన వచనాలు. అంటే ఇంతకుముందు చెప్పినా కానీ ఇంకా గొప్ప విషయాలు నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ఓ మహాబాహులు గల ఓ అర్జున, నీకే చెప్తున్నాను, మరి ఇంకా సరిగ్గా విను.
ఎందుకంటే నువ్వు నా ప్రియ మిత్రుడివి. మళ్ళీ ఇక్కడ అన్నారు, అవునా? ఎత్తేహం ప్రియమాణాయ, నువ్వు నాకు ఎంతో ప్రియమైన వాడివి, అందుకే నీకు చెప్తున్నాను ఇవన్నీ. ఇంకా నీ హిత కోరి నేను చెప్తున్నాను. వక్ష్యామి హిత కామ్యయ, నీ హితాన్ని ఆశించి నేను ఇవన్నీ నీ శిక్షణలు, భగవద్గీత యొక్క జ్ఞానాన్ని నీకు అందిస్తున్నాను. నువ్వు నాకు ప్రియమైన వాడివి, అందుకే ఈ పరం వచనాలని నీకు చెప్తున్నాను, అందుకే శ్రద్ధతో విను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట అర్జునుడికి. కృష్ణుడు భగవాన్, శ్రీ భగవాన్ వాచాన్ని ప్రతి చోట మనం చూస్తాం భగవద్గీతలో. భగవాన్ అంటే మనం ఒకసారి ముందు కూడా చర్చించుకున్నాం అనుకుంటా. షడైశ్వర్యాలు కలిగిన వ్యక్తిని భగవాన్ అంటారు అనమాట. 6 భాగ్యాలు కలిగిన వ్యక్తిని. సో పరాశరముని ప్రకారం ఎవరికైతే సర్వశక్తి, అందరికన్నా శక్తిశాలి భగవంతుడు, అలాగే ఎంతో ఖ్యాతి చెందినవాడు, ఇంకా ఎంతో ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ధనం ఉంది, అలాగే ఎంతో జ్ఞానం మరియు సౌందర్యం, ఇంకా వైరాగ్యత, ఇవన్నీ 6 మొత్తం పరిపూర్ణంగా కలిగిన వ్యక్తినే మనం భగవంతుడు అంటాం ఇక్కడ. ఇలా ఈ విషయాలు ఉన్నాయి తాత్పర్యంలో. ఇప్పుడు మనము 2వ శ్లోకానికి వెళ్దామంట. ఇప్పుడు కృష్ణుడు తన గురించి చెప్పడం ఆరంభిస్తాడన్నమాట. నమే విదుఃసురగణ ప్రభవం నా మహర్షయః అహం ఆదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశః. ఏం చెప్తున్నారంటే, నమే విదు, నన్ను ఎవరు తెలుసుకోలేరు, సరిగ్గా అర్థం చేసుకోలేరు. నమే విదు సురగణ, దేవతలు నన్ను అర్థం చేసుకోలేరు. ప్రభవం నా మహర్షయ, నా ప్రభావం ఏంటో ఆ మహర్షులు, మహారుషులు కూడా అర్థం చేసుకోలేరు. నా యొక్క అహం ఆదిర్హి దేవానాం, నేనే అన్ని దేవతలకు, దేవుళ్ళకు ఆధారం. అంటే నా దగ్గర నుంచి అందరి దేవతలు, దేవుళ్ళు, మిగతా వాళ్ళందరూ మీరు చూస్తారు కదా, దేవతలు వాళ్ళందరూ ఉద్భవించారు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఋషులు కూడా మహర్షీనాం చ సర్వశః, ఎంతో మహాన్ ఋషులు మరియు దేవతలు అందరూ నా నుంచే ఉద్భవించారు అని. యో మామజం అనాదిం చ వ్యక్తి లోకామహేశ్వరం అసమ్మూఢ సమర్థ్యేషు సర్వ పాపై ప్రముచ్యతే. అలాగే ఇక్కడ కృష్ణుడు ఇంకా చెప్తున్నాడు అర్జునికి, ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో, నాకు అసలు పుట్టుకంటేనే లేదు, అలాగే నాకు ఏ ఆది లేదు, నేనే ఈ యొక్క ముల్లోకాలకి అన్నిటికీ అధిపతిని. ఎవరైతే ఇవన్నీ విషయాల్ని అర్థం చేసుకుంటారో అతని అసలైన వ్యక్తి, అంటే ఎలాంటి విమోహం లేని వ్యక్తి, అంటే ఎలాంటి తప్పు అర్థం చేసుకొని విమోహితుడు కాని వ్యక్తి, ఇంకా అన్ని పాపాల నుంచి ముక్తుడు ఆ వ్యక్తి. అంటే భగవంతుడిని అర్థం చేసుకున్న వ్యక్తి అసలైన సరైన జ్ఞానం కలిగిన వాడు, ఇంకా అన్ని పాపాల నుంచి ముక్తుడు, అసలైన పుణ్యాత్ముడు. పుణ్యాత్ముడు అంటే ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో. సో ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇంకో విధంగా ముందు కూడా చెప్పారు కదా, ఎవరైతే పాపాత్ములో, లేకపోతే అధర్ములో, లేకపోతే నాస్తికులో, లేకపోతే మూర్ఖులో, ఇలాంటి వాళ్ళందరూ కృష్ణుడిని అర్థం చేసుకోలేరని. అలాగే ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఎవరైతే అర్థం చేసుకోగలరో నన్ను, వాళ్ళు అలా కాదు, వాళ్ళు అన్ని పాపాల నుంచి ముక్తులు, ఇంకా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జ్ఞానం అనేది మోహితం కాదు అని. సో మరి మీరు అడగొచ్చు, కృష్ణుడికి జన్మ లేదంటే, అంటే పుట్టుక లేదంటున్నారు కదా, మరి దేవకి పుత్రుడు అంటారు కదా, దేవకి పుట్టాడు కదా కృష్ణుడు, మరి అలా ఎందుకు అంటున్నారంటే, సో ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతంలో మనం చదువుకుంటాం దీని గురించి, అవునా? భగవంతుడు దేవకి వసుదేవులకు పుట్టినా కానీ, జన్మించినా కానీ ఆయన ముందు నుంచే ఆయన ఉన్నాడు. వాళ్ళు ఎన్నో తపస్సులు చేసుకుంటే భగవంతుడు అందుకే సాధారణంగా ఆయన పుట్టుక అనేది ఉండదు. ఆయన పుట్టగానే డైరెక్ట్ మనం చర్చించుకున్నాం అనుకుంటే ఒకసారి, చతుర్భుజ అవతారంలో ఆయన దర్శనమిస్తాడు దేవకి వసుదేవులకి. ఆయన సాధారణ బాలుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో భగవంతుడు. కానీ అలా ఆ భక్తుల యొక్క కోరికల మేరకు ఆయన అలా స్వీకరిస్తాడు కొంతమంది భక్తుల్ని, తల్లి తండ్రి రూపంలో, మాతాపితల రూపంలో, ఇంకో కొంతమందిని సఖా ఫ్రెండ్స్గా, ఇంకో కొంతమందిని ప్రేమికులుగా, ఇంకో కొంతమందిని రాణులుగా అంటే భార్యలుగా, అలా కొంతమందిని తన దాసులుగా, వాళ్ళు ఎలా కోరుకుంటే భక్తులు ఆ విధంగా వాళ్ళతో ఆదానం ప్రదానం చేయడానికి భగవంతుడు ఎన్నో రకాల బంధాలని
అందుకనే మనము ఇక్కడ ఎలా భగవంతుడిని అర్థం చేసుకోవడము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలంటే గురువు సాధు శాస్త్రాలు. ఇప్పుడు ఇక్కడ కృష్ణుడు చెప్పాడు కదా, మరి ఇప్పుడు కృష్ణుడు మనకు ఇక్కడ అర్జునుడికి డైరెక్ట్గా కృష్ణుడు చెప్పేస్తున్నాడు అన్నీ. మరి మనకు డైరెక్ట్గా కృష్ణుడు ఎలా చెప్పగలడండి, మనకు ఎలా తెలుసుకోగలమంటే ఇక్కడ చెప్పారనమాట. కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు ఏ విధంగా, అసలు ఆయన ఎవరు అనేది మనం గురువు సాధు శాస్త్రాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే మన గురువులు సాధువులు వాళ్ళందరూ శాస్త్రాల్లో ఏ చెప్పారో అవే మనకు చెప్తారనమాట. శాస్త్రాల్లో ఏవి చెప్పారు అంటే భగవంతుడు చెప్పిన వాక్యాలు శాస్త్రాలు అంటే భగవద్గీత, భాగవతం అలా అనమాట. సో ఈ విధంగా మనం భగవంతుడిని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు భగవద్గీత, భాగవతం ద్వారా తెలుసుకుంటున్నాము. ఇలాగే భగవంతుడు ఇప్పుడు అన్నీ చెప్తాడు అనమాట. నేనే ఎలా అన్ని సృష్టించాను, అన్ని రకాల జీవులకు, అన్ని రకాల విషయాలకు, అన్ని రకాల వస్తువులకి, అన్ని రకాల గుణాలకి, అన్నిటికీ నేనే సృష్టికర్త అని ఇప్పుడు ఒక శ్లోకం తర్వాత ఇంకో శ్లోకంలో చెబుతారు. ఇప్పుడు 4-5 శ్లోకాలు ఒకేసారి చూద్దామంట. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహ క్షమా సత్యం దమః శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయం ఏవ చ అహింసా సమతా తుష్టిస్ తపోదానం యశో యశః భవంతి భావభూతానాం మత్త ఏవా పృథగ్విదాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్నో రకాల, మీరు చూసారు కదా, ఇవన్నీ రకరకాల గుణాలు జీవుల్లో ఉంటాయి. మన జీవుల్లో ఈ రకరకాల గుణాల లక్షణాలు ఇవన్నీ కూడా భగవంతుడే సృష్టించాడంట. ఏవి సృష్టించినా భగవంతుడే సృష్టించాడనమాట. అది మంచే కానివ్వండి, చెడే కానివ్వండి అని అన్నీ మన కోరికల మేరకు భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు. ఇంకా గుణాలే కాదు అన్నీ. సో ఇక్కడ ఇచ్చారు కదా అన్ని, వీటి యొక్క సరైన అర్థము, దాన్ని అర్థం చేసుకోవడం అనేది ప్రభుపాదుల ద్వారా తాత్పర్యంలో ఎంత బాగా ఇచ్చారు. ఇవేమేవి అంటే మనం ఒక్కొక్కటి చూద్దామంట. ఒకటి వచ్చేసి బుద్ధి జ్ఞానం అసమ్మోహ. సో బుద్ధి అంటే సరైన బుద్ధి, ఇంటెలిజెన్స్. బుద్ధి అంటే ఏంటంటే అసలు మనకు విచక్షణ జ్ఞానం అనమాట. ఏది సరైనది, ఏది తప్పు, ఏది ధర్మము, ఏది అధర్మము, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది పాపం, ఏది పుణ్యం, ఇలా మనము సరిగ్గా విచక్షణతా భావంతో మనం ఎప్పుడైతే తెలుసుకోగలమో, సరిగ్గా మనము విషయాల్ని గుర్తించగలమో దీన్ని బుద్ధిమత అంటారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బుద్ధి జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి అంటే ప్రభుపాదుల ద్వారా సరే ముందు కూడా తెలుసుకున్నాము, మనం చాలాసార్లు చర్చించుకున్నాము. ఎవరైతే తెలుసుకుంటారో ఈ యొక్క ఆత్మ మరియు జడ, ఆత్మ మరియు శరీరానికి తేడా, భేదం, స్పిరిచువల్ ఇంకా మెటీరియల్, అంటే స్పిరిట్ ఇంకా మ్యాటర్కి డిఫరెన్స్ ఎవరైతే తెలుసుకోగలరో వారికి జ్ఞానం ఉన్నట్టు లెక్క. అలాగే అసమ్మోహ. అసమ్మోహ అంటే వాళ్ళకి ఎటువంటి సంశయాలు లేవు, వాళ్ళ చేతన అనేది స్పష్టంగా ఉందన్నమాట, వాళ్ళు మోహితులు కాదు. మరి ఇది ఎలా తెలుసుకోవచ్చు, ఎవరు అసమ్మోహులుగా ఉండొచ్చు అంటే కృష్ణుడి గురించి దివ్యజ్ఞానం తెలిసిన వాళ్ళు అసమ్మోహంగా, అంటే ఏ రకమైన మోహానికి గురి కాకుండా ఉంటారనమాట. అది. ఇంకొకటి ఏంటంటే క్షమ. అవునా, నెక్స్ట్ క్షమా సత్యం ధమా శమః. క్షమ అంటే క్షమించే గుణం. సో మనము ఒక భక్తుడు యొక్క గుణాన్ని అలవరుచుకోవాలన్నమాట. అప్పుడప్పుడు మనని ఎవరైనా ఏదైనా అనొచ్చు, మనం అవమానించవచ్చు, నిందించవచ్చు అలా. కనుక మనము ఒక్కొక్కసారి అలాంటి విషయాల్ని మనము వాళ్ళని క్షమించడం, సహించడం నేర్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఇలా చిన్న చిన్న తప్పిదాల గురించి మనం క్షమించడం నేర్చుకుంటే అప్పుడు అది మనకు భక్తి జీవితానికి ఎంతో మంచిదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సత్యం. సత్యం అంటే సత్యవచనాలు పలకడం. కానీ సత్యవచనాలు అనేవి మనము సరైన విధంగా దాన్ని పలకాలన్నమాట. దాని గురించి ఇంకొక దగ్గర వస్తుంది భగవద్గీతలో, ఆ తర్వాత మనం చూద్దామంటప్పుడు. కానీ ఇక్కడ మాత్రం భగవాన్ ఒక విషయం చెప్పారు, మనం ఎప్పుడైనా సరే సత్యాలు వేరే వారి యొక్క మంచి కోరి వాళ్ళకు ఉపయోగపడే విధంగా మనం దాన్ని తెలియచేయాలి అని. ఒకవేళ ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకుంటాం, అరే ఇది మంచి విషయం కాదు, ఇది చెప్పడం ఎందుకులే. సపోజ్ ఇక్కడ ప్రభుపాదుల ద్వారా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇతను దొంగ, అతను దొంగ అనమాట. ఇప్పుడు మనలో ఉన్నాడు అతను దొంగ, మనతో పాటు కూర్చున్నాడు, వింటున్నాడు క్లాసు. ఒకవేళ ఉండొచ్చు, అలా వస్తారు కొంతమంది. ఇస్కాన్లో కూడా కొంతమంది ఇక్కడ చూస్తారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు, అందరూ అమాయకులు, వీళ్ళని దొంగతనం చేద్దాం వీళ్ళ దగ్గర అనేసి కూడా కొంతమంది వస్తుంటారు. జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. సో ప్రభుపాదులు అంటారు, ఒకవేళ ఒక అతను దొంగ అనుకోండి,
మరి మనకు తెలిసిందనుకోండి ఆయన దొంగ అని, అప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పాలి అతను దొంగ అండి, జాగ్రత్తగా ఉండండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త అని. దొంగతో జాగ్రత్తగా ఉండని చెప్పాలి. మీరు చెప్పలేదనుకోండి వాళ్ళు మోసపోవచ్చు అతని ద్వారా, వ్యక్తి ద్వారా. కనుక అది వాళ్ళకి మేలు జరుగుతుంది కదా ఇలాంటి విషయం చెప్తే. అరే ఎందుకు ఆ అబ్బాయి అతని గురించి పాపం అలా తప్పుగా చెడుగా చెప్పడం, అది అంత మంచి వాక్యం కాదు అని అనుకోకూడదు. నిజం ఎలా ఉన్నా కానీ మనము చెప్పడానికి, ఒకవేళ అది ఎదుటి వారికి ఉపయోగకరం అయితే ఆ నిజం, ఆ యొక్క సత్యం కొంచెం వినడానికి కఠోరంగా ఉన్నా, చేదుగా ఉన్నా కానీ దాన్ని వ్యక్తపరచాలని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి సత్యం, అది క్షమ అయిపోయింది, సత్యం అయిపోయింది. ధమ ధమ అంటే మన యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకోవడం, ఇంద్రియ తృప్తి నుంచి. దీని గురించి చాలాసార్లు చర్చించుకున్నాం మనము. అలాగే క్షమ అంటే మనము సుఖం అంటే కృష్ణ భావనామృతాన్ని మనకు పెంపొందించే విషయాలు ద్వారా మనము సుఖాన్ని అనుభూతి చెందాలన్నమాట. అలాగే ఏదైతే మనకు ఇది ఒక మన శ్లోకం ఉంటుంది భక్తుల సామృతి నుంచి అనుకుంటా, ప్రతికూల్యస్య వర్జనం అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో ఏదైతే మనకు అనుకూలంగా ఉంటుందో భక్తికి వాటిని స్వీకరించాలి. ఏదైతే మనకు ప్రతికూలం అంటే మనకు భక్తి జీవితంలో అది వ్యతిరేకంగా ఉన్నాయో అలాంటి వస్తువులు కానీ విషయాలు కానీ వాటిని దూరంగా మనం ఉంచాలన్నమాట. వాళ్ళకి దూరంగా మనం ఉండాలి. ఇంకోటి భవ అంటే ఈ జన్మ గురించి. ఎవరైనా సరే జన్మిస్తారు, జన్మించిన వారు చావక మానరు. కానీ అది శరీరానికి మాత్రమే, ఆత్మకి మృత్యు జన్మము అనేది ఉండదు. ఈ విషయాలన్నీ మనం తెలుసుకున్నాము. అవి మళ్ళీ ఇక్కడ మనకు ప్రభుపాదుల వారు గుర్తు చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి భయం ఏవచ్చ. ఈ భయం అనేది ఎందుకు ఉంటుంది, అభయంగా ఎలా ఉండాలి అంటే అభయ చరణారవిందరి, భగవంతుడి చరణాన్ని ఆశ్రయించిన వాళ్ళు, కృష్ణ భావనతంలో ఉన్నవాళ్ళు వాళ్ళు భయపడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నేను శరీరం కాదు ఆత్మ అని. కనుక నాకు ఎవరు ఏమీ చేయలేరు. నా ఆత్మ అనేది శాశ్వతం. నాకు ఎప్పుడు మృత్యు అనేది ఉండదు. మహా అంటే ఏమో జరుగుతుందంటే ఈ శరీరం వెళ్ళిపోవచ్చు, కొత్త శరీరం వస్తుంది. లేకపోతే నేను భక్తి బాగా చేసుకుంటే భగవద్ధామానికి వెళ్ళిపోతాను. కాబట్టి నాకు ఏమాత్రం నష్టం లేదు. నేను భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నాకే భయమూ లేదు. ఎందుకు భయపడ్డాము మనం? మహా అంటే ఏంది? మృత్యువే కదా. అంటే శరీరం త్యాగం చేయాల్సి వస్తుంది, అంతకన్నా ఇంకేం జరగదు కదా. ఓకే, మనం భక్తి చేసుకుంటే శరీరం త్యాగం చేసినా కానీ నెక్స్ట్ మనం ఒకవేళ భక్తి పూర్తి అయిపోతే భగవద్ధామానికి వెళ్ళిపోతాము. పూర్తి అవ్వకపోతే మంచి జన్మ, మంచి శరీరం, మళ్ళీ భక్తుల సాంగత్యం అనేది తప్పకుండా లభిస్తుంది. ఒకవేళ మీరు భక్తి చేసుకుంటూ మంచి కృష్ణ భావనామృత చేతనతో మనం శరీరాన్ని వదిలితే అది తప్పకుండా మనం భక్తుల సాంగత్యంలో మళ్ళీ ఎక్కడైనా ఉంటాము, ఈ జగత్తులో కానీ పరలోకంలో కానీ. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. అందుకే అభయచరణార విందరే. భయం ద్వితీయాభినివేష్టస్య. కానీ ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోరు, ఇంకా వాళ్ళు శరీరం అనుకొని జీవిస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు భయభీతులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు నేను శరీరమే, కనుక ఏదైనా నా శరీరానికి ఏమైనా హాని జరిగిందనుకోండి, అయ్యో మరి ఎలా 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 అని చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట. వాళ్ళకి తెలియదు మనం హరే కృష్ణ జపం మంత్రం. ఓకే, సో భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు కదా. కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ఇప్పుడు క్లియర్గా ఉందనుకుంటా, చూడండి. అవునండి, మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చినట్టుంది, నాకు అనిపించింది. ఇక్కడ ఇప్పుడు క్లియర్గా ఉన్నట్టుంది, చూడండి ఒకసారి. హరే కృష్ణ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఓకేనా? ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మధ్యలో కొంచెం ప్రాబ్లం వచ్చింది, అందుకే నేను ఆగాను, మళ్ళీ చెక్ చేశాను, అది సెట్ అయిపోయింది, నో ప్రాబ్లం. సో మనం కంటిన్యూ చేద్దామంట. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మనం వచ్చేసి చర్చించుకుంటున్నాం కదా, ఏదో చర్చించుకుంటున్నాం ఇక్కడ. అహింస. రైట్. ఓకే అండి, నాకు ఇన్ఫర్మేషన్ అందిపోయింది, థ్యాంక్ యూ. అహింస అంటే ఇప్పుడు మనము ఈ లైఫ్ అనేది ఒక జర్నీ, ప్రయాణం. ఎక్కడికి ప్రయాణం అండి? గమ్యంకి వెళ్ళాలి కదా మనకి. చాలామంది అంటారు లైఫ్ ఈజ్ ఎ జర్నీ అని గొప్పగా చెప్పుకుంటారు. సరే అండి, లైఫ్ జర్నీ అన్నప్పుడు ఒక డెస్టినేషన్ ఉంటుంది కదా, అంటే గమ్యం ఉంటుంది కదా, ఎక్కడ చేరుకోవాలనేది. అది అడగండి ఎవరినైనా. లైఫ్ ఈజ్ ఎ జర్నీ అని కవిత్వం చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని అడగండి మరి గమ్యం ఏంటి అని, వాళ్ళు చెప్పలేరు అనమాట.
నాకు తెలిసి ఇప్పుడు క్లియర్గా ఉండాలండి, అందరూ క్లియర్గా ఉందన్నారు. మీకు ఇంకా కొంచెం అది అడ్జస్ట్ అవుతున్నట్టుంది మీ దగ్గర నెట్, అంతే, కానీ క్లియర్ అయిపోయింది ఇప్పుడు. సో గమ్యం అది తెలవాలన్నమాట. ఆ గమ్యానికి చేరుకోవడానికి మనకు ఈ శరీరం అనేది ఒక వాహనం. ఎలా అయితే మనం కారులో కూర్చొని మన గమ్యానికి వెళ్తామో, ఇది అలాంటి కార్ లాంటి వాహనం అనమాట. సో మనం కారు మనకి ఇచ్చారు. ఒకవేళ ఒక్కొక్కసారి ఆఫీస్లో మనం పనిచేస్తాం కదా, ఏదైనా కంపెనీలో వాళ్ళు కారు పంపిస్తారు మనకి, కార్ ఇస్తారనమాట. మీరు యూజ్ చేసుకోండి, కార్ని యూజ్ చేసుకొని మీరు ఆఫీస్కి రావడానికి, ఇంటికి వెళ్ళడానికి మీరు కార్ యూజ్ చేసుకోండి అని ఇస్తారు. సో మనము ఆ కార్ని ఒకవేళ అలా ఆఫీస్కి వెళ్ళడానికి యూజ్ చేసుకుంటే సద్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం, అంతేనా? కానీ మనం ఆ కార్లు తీసుకొని మనకు ఇష్టం వచ్చిన చోట షికార్లకు వెళ్ళామనుకోండి, అప్పుడు అది సరైన ఉపయోగం, అప్పుడు అది సరిగ్గా ఉపయోగించిన వాళ్ళం కాదనమాట. అలాగే మనకి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు, ఇది ఒక వాహనంగా ఉపయోగించుకొని జీవితం అనే ప్రయాణంలో ప్రయాణిస్తూ భగవద్ధామానికి చేరుకోవడానికి, అది మన గమ్యం. ఎన్నో గమ్యాలు ఉండొచ్చు, ఎంతోమందికి ఎన్నో గమ్యాలు ఉండొచ్చు, కానీ అది అసలైన గమ్యం. దానికోసమే మనకు భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు. దాని కొరకు ఉపయోగించకుండా ఇంకా వేరే వాటి కోసం మనం ఉపయోగించామనుకోండి, అప్పుడు మనము మన శరీరం పట్ల, అంటే మనమే దాని పట్ల హింసించిన వాళ్ళం అవుతాం అన్నమాట, హింసను చేసిన వాళ్ళం అవుతాం. సో ఇదన్నమాట అహింస గురించి. సమతా తుష్టిస్, సమత అంటే సమాన దృష్టితో మనం చూడడం అనమాట. అంటే ఎవరి పట్ల ఎక్కువగా అసూయ అంటే అసూయ కాదండి, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మరీ ఎక్కువ ఆసక్తి, ఇంకా మరీ ఎక్కువగా విసుక్కోవడం అంటే హేట్రెడ్, ఈ రెండు భావనలు సరికాదనమాట. ఒక్కొక్కసారి కొంతమంది అంటే చాలా ఇష్టపడతాం, కొంతమంది మరీ ఛీ అనేసి వాళ్ళని అసలు ద్వేషించుకుంటాం. ఇచ్ఛా ద్వేష, ఈ రెండు నుంచి ముక్తులుగా ఉండడమే, అప్పుడే మనము సమాన దృష్టితో అందరినీ చూడగలం మనం. సో ఈ ఇచ్ఛా ద్వేషాలతో ముక్తులుగా ఉండడం అన్నమాట. తుష్టి అంటే సంతుష్టం అంటే భగవంతుడు మనకి ఇచ్చిన వసతులు, మన శరీరం, మన పరివారం, మన ఇంకా వస్తువులు, ఇంకా డబ్బు, ధనం, ఇలా మనకి ఇచ్చిన గుణాలు, ఇంకా ఏవైనా సరే మనకి ఇచ్చినవన్నీతో మనము సంతృప్తికరంగా జీవించడాన్నే సంతుష్టం అన్నమాట. తపస్సు అంటే తపస్య అంటే ఏంటి? అసలు తపస్య అంటే ఏంటంటే అర్థము, మనం జీవితంలో ఒక ఉన్నతమైన మన జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్కసారి తపస్య చేయాల్సి వస్తుంది అవసరమైతే. ఆ అవసరమైన సందర్భాల్లో మనము తపస్య చేస్తే అది మనకెంతో ఉపయోగకరం. ఎప్పుడైనా తపస్య ఎలా చేస్తే ఏమవుతుందంటే మన యొక్క దేహం, మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క మనస్సు, మన యొక్క హృదయం అన్నీ శుద్ధమవుతాయంట తపస్య చేస్తే, తపోశక్తి ద్వారా. సో మనకి అప్పుడు అలా శుద్ధమవుతుంది, క్లీనింగ్ అయిపోతే మనకు ఇంకా స్మూత్గా మన బండి అంటే వాహనం ముందుకెళ్ళొచ్చు అనమాట గమ్యానికి. అందుకే తపస్సు అనేది చేయాలి. ఎలా చేస్తామండి తపస్సు మనము అంటే భక్తి జీవితంలో ఎలాగంటే మనము పొద్దున్నే లేసామనుకోండి, భక్తి జీవితంలో మనకు భక్తి చేసుకోవడానికి, ఆధ్యాత్మిక కార్యాలకి పొద్దున సూర్యోదయం సమయం అనేది ఎంతో అనుకూలమైన సమయం. దానికన్నా కొంచెం ముందు దాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సో అది చాలా అనుకూలమైన సమయం. అప్పుడు లేచి మీరు కనుక స్నానం చేసి అప్పుడు కనుక మీరు హరే కృష్ణ మహామంత్ర మాలలు చేసుకున్నారనుకోండి, అది ఎంతో శ్రేయస్కరం అనమాట భక్తి జీవితానికి. అలా అది కొంచెం తపస్య, పొద్దున్నే లేవడం అనేది కొంచెం తపస్య, కానీ అలాంటి తపస్య అనేది మనకి ఎంతో ఉపయోగకరం. దీని గురించి మనం ఇంకా, ఎందుకంటే ఎప్పుడు ఏ గుణాల ప్రభావం ఉంటుంది దినంలో, రాత్రిలో, ఇవన్నీ మనం వచ్చే అధ్యాయాల్లో చర్చించుకుంటాం 3 గుణాల్లో, అప్పుడు చూద్దామంట. అలాగే కొన్ని సందర్భాల్లో ఏకాదశి మరియు జన్మాష్టమి, ఇలా భగవంతుడు జన్మించిన దినంలో అప్పుడు కూడా మనము ఉపవాసం ఉంటాం. అది కూడా ఒక రకమైన ఫాస్టింగ్, కూడా అది కూడా ఒక రకమైన తపస్య. మనకు తినాలనిపించినా మనం ఆ రోజు తినము, ఎందుకంటే అదొక తపస్య. దానివల్ల కూడా మన దేహ శుద్ధి అవుతుంది. ఇంకా అలాంటి దివ్య దినముల్లో మీరు కనుక తపస్సు చేస్తే, అలాంటి ఉపవాసం ఉండి, అప్పుడు దాని ఎన్నో రేట్లు లాభం కూడా ఎక్కువ పొందుతాం అన్నమాట. అంతా ఇంకా చాలా లాభాలు ఉన్నాయి అలా. సో ఇలా అవసరం ఉన్నప్పుడు తపస్సు చేయడం భక్తి మార్గంలో మనకి ఉన్నతి చెందడానికి, పురోగతి చెందడానికి ఉపయోగకరం. అంతేకాని ఏవో బయట ఒక్కొక్కసారి మనం చూస్తాము, కొన్ని రాజకీయ నేతలు వాళ్ళ యొక్క స్వార్థాల కోసం, వాళ్ళ యొక్క పార్టీ యొక్క ఏవో కోరికలు తీర్చుకోవడం, డిమాండ్ల కోసం ఎంతోమంది ఎన్నో రకాల ధర్నాలు అలా చేస్తూ, అక్కడ కూడా ఎంతోమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. అవునా, దాన్ని ఏమంటారు, నిరాహార దీక్ష చేస్తూ ఉంటారు. ఇలాంటి అసలు తపస్య అనేది అలాంటి వాటికి చేయకూడదు. భగవంతుడికి భక్తి చేసుకోవడానికి, అది అందులో పురోగతి చెందడానికి తపస్య చేయాలి. దాన్ని తపస్య అంటారు అన్నమాట.
దానికోసం ఉపవాసం చేయాలి. ఇలా నిరాహార దీక్షలు చేసుకోకూడదు, దానికోసం కాదు. అలాగే ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ ఏమైపోయేప్పటివరకు అహింస, సమత, తుష్టి, తపో, దానం అంటే దానం ఇవ్వడం. సో ఇది కూడా ఒక మంచి లక్షణం అనమాట. సో ఈ దానం అనేది ఎవరికి ఇవ్వాలనేది మనం పొద్దున్న చర్చించుకున్నాం. అవునా, బ్రాహ్మణులకి ఇలా మనకు అధికంగా ఉన్న, ఇక్కడ మన ప్రభుపాదులు రాస్తున్నారు 50% ఎవరైతే ఎంత సంపాదిస్తున్నారో 50% మనము ఇలా భగవంతుడి సేవలో, భగవంతుడి ప్రచారానికి ఉపయోగించాలని రాస్తున్నారు. సో ఎందుకంటే బ్రాహ్మణుడి సరైన వ్యక్తి ఆయనకు దానం ఇవ్వడం, సన్యాసులు సరైన వ్యక్తులు. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ అంటే ఎవరైతే ఆ భగవంతుడు తెలుసో వాళ్ళని బ్రాహ్మణ అంటారు. మరి సన్యాసులు చాలామంది వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటారంట, భిక్షగాళ్ళు. ఎందుకు అలా అంటే వాళ్ళ యొక్క గృహస్థులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు భిక్షమెత్తుకోవడానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా వారిని కొంచెం ఈ కృష్ణ భావనామృతంలో, కృష్ణ చైతన్యంలో మార్గదర్శనం చేయడం కోసం అంట వాళ్ళ ఇంటికి వెళ్ళేది. భిక్షాటన కోసం కూడా సన్యాసులు వెళ్తారు. సో అది దానికోసం, దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏదో విధంగా భగవంతుడి గురించి తెలియజేయడానికి, భగవంతుడి గురించి కొన్ని విషయాలు చెప్పడానికి, అది ముఖ్య ఉద్దేశం అనమాట. ఇంకా వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ అంటే వాళ్ళ కోసం, వాళ్ళ జీవన విధానం కోసం ఇంకా వాళ్ళు వేరే ఏం చేయరు. ఎందుకంటే వాళ్ళు మొత్తం సమయం అంతా భగవంతుడి గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి ఉపయోగిస్తారు కనుక ఆ విధంగా భిక్షాటన చేసుకుంటే దాని ద్వారా వాళ్ళు జీవిస్తారు అన్నమాట. యశస్ నెక్స్ట్ వచ్చేసి యశస్ అంటే అసలైన యశం అంటే ఇలా ఫేమ్, అసలైన ఖ్యాతి అంటే ఏంటంటే యశ అంటే మనము ఒక భగవంతుడి భక్తుడిగా గుర్తించబడడం అసలైన ఖ్యాతి. ఎవరైనా వ్యక్తి ఇతను కృష్ణ భక్తుడు అని మనని గుర్తుపట్టారనుకోండి, మనల్ని గుర్తించారనుకోండి, అది అసలైన ఖ్యాతి. వేరే అన్నీ అసలైన ఖ్యాతి కాదని చెప్పారు. సో ఇవన్నీ మనము చూస్తున్నాం అన్నమాట ఇక్కడ. ఇంకా కృష్ణుడు ఏం చెప్తున్నాడో చూద్దామంట. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావ మనసా జాత యేషాం లోక ఇమాః ప్రజాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళందరూ మహర్షి, సప్తర్షులు, అలాగే చతుష్కుమారులు, అలాగే మనువులు, వీళ్ళందరూ నా దగ్గర నుంచే ఉత్పన్నమయ్యారు. నేనే సృష్టికర్త వీళ్ళందరికీ. మనం భాగవతంలో చదువుకుంటాము, కృష్ణుడి నుంచి బ్రహ్మదేవుడు ఉత్పన్నమవుతాడు. మళ్ళీ బ్రహ్మదేవుడు 1000 సంవత్సరాలు, దివ్య సంవత్సరాలు అంటే దేవతా సంవత్సరాలు, 1000 దేవతా సంవత్సరాలు ఆయన దివ్య తపస్సు చేస్తాడనమాట. ఆ తపస్సు ఫలంగా తర్వాత భగవంతుడు ఆయనకు సాక్షాత్కారం ఇచ్చి ఒక మార్గదర్శనం చేస్తాడు ఆయనకి. ఆ మార్గదర్శనం చేసిన తర్వాత బ్రహ్మదేవుడికి ఆ శక్తి, ఆ మార్గదర్శనం ద్వారా సృష్టిని ఆరంభిస్తాడు. ముందుగా ఈ చతుష్కుమారులని, ఇంకా నారదమునిని, ఇంకా రుద్రావతారం అయిన శివుణ్ణి, మరియు ఇంకా ఈ యొక్క సప్త ఋషుల్ని, ఇంకా ఎంతోమంది మనువుల్ని ఇంకా సృష్టిస్తూ ఉంటాడు, ప్రజాపతుల్ని. ఇవన్నీ మనము విస్తృతంగా భాగవతంలో నేర్చుకున్నాం. సో భగవద్గీతలు మనకు ఎంతో సంక్షిప్త రూపంలో ఇస్తారు. అవే విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. భాగవతంలో ఎన్నో విస్తృత రూపంగా మొత్తం చరిత్ర అనేది వర్ణిస్తారనమాట. ఇక్కడ కృష్ణుడు నేనే సృష్టించాను వీళ్ళందరినీ అన్నాడు. ఎలా సృష్టించాడు అనేది భాగవతంలో ఉంటుందన్నమాట. అక్కడ మనం చూద్దామంట. అందుకనే ఇక్కడ కృష్ణుడిని మనము ఇక్కడ చూస్తాము. మీరు అనుకోవచ్చు బ్రహ్మ కదా సృష్టించిన, ఆయన పితామహ అంటారు కదా అని. అందుకే బ్రహ్మని సృష్టించిన కృష్ణుడిని అంటే ఇక్కడ నారాయణుడిని కానీ, ఆ గర్భోదాక్ష విష్ణువుని కానీ ఏమంటారంటే ప్రపితామహ అంటే ఆ పితామహకే ప్రపితామహ, గ్రాండ్ ఫాదర్ పితామహ అంటే ప్రపితామహ అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఈ విషయాన్ని కృష్ణుడి 11వ అధ్యాయంలో 39వ శ్లోకంలో ఇలా వర్ణించబడ్డాడు అన్నమాట కృష్ణుడిని. అక్కడ మళ్ళీ చూడొచ్చు మనం. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దామంట. ఏతాం విభూతిం యోగం చ మమ యో వెత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంకా ఎవరైతే ఇలా నా యొక్క గొప్పతనాన్ని, నా యొక్క ఐశ్వర్యాన్ని కానీ, నా యొక్క భగవతత్వాన్ని కానీ అర్థం చేసుకున్నవారు తప్పకుండా నా పైన అంటే నా మీద భక్తితో నన్ను సేవించుకుంటారు. ఇందులో ఏ సందేహము లేదు అర్జున అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 4 శ్లోకాలు
చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మొత్తం సారం ఉంటుంది. మళ్ళీ కృష్ణుడు ఇంకా అంతా కంక్లూడ్ చేసి ఒక దగ్గర పెట్టేసి చెప్పేస్తాడు. ఇవి కూడా మీరు అన్ని 4 శ్లోకాలు కూడా కంఠస్థం చేసుకోవచ్చు. అలాంటి ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి. సో వీటిని చర్చించుకుందామంట. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉన్నాయి. అయినా మనకి ఎక్కువ కొంచెం ఎక్కువ అవచ్చు, చూద్దాం. రేపు ఎలాగో మనకు క్లాస్ లేదు కనుక మేబీ 5 అయితే లాగా అయిపోతుంది. 5:30 వరకు కావచ్చు. ఓకే, 8వ శ్లోకం. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావా సమన్వితాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు ఈ యొక్క అన్ని రకాలైన ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలకి, జగత్తులకి అన్నిటికీ నేనే మూల కారణం, నా నుంచి అన్నీ ఉద్భవిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఈ విషయాన్ని ఇతిమత్వా భజంతే మాం బుధాభావా సమన్విత, ఎవరైతే ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో, తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధివంతులు, వాళ్ళు నన్ను ఎల్లప్పుడూ భజన చేసుకుంటారు, నా పట్ల భక్తి చేసుకుంటారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విషయాన్ని ఎన్నో ఉపనిషత్తుల్లో, ఎన్నో మన వేదిక శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. ఎలా భగవంతుడే అన్నిటికీ సృష్టికర్త, ఆధ్యాత్మిక జగత్తుకి, భౌతిక జగతానికి, అన్ని రకాల జీవులకి, దేవతలకి, ఋషులకి, బ్రహ్మదేవుడు, శివుడు అందరూ ఎలా వచ్చారనే విషయాన్ని ఇక్కడ మనకు చెప్పారనమాట. గోపాలతపనిషత్తులో చెప్పారు, బ్రహ్మాణం వినధాతి పూర్వం యో వై వేదాంశ్చ గోపయతి స్మ కృష్ణ. సో కృష్ణుడు మొట్టమొదట బ్రహ్మదేవుడికి ఈ యొక్క జ్ఞానాన్ని, మొత్తం వేద జ్ఞానాన్ని ప్రసాదించారని ఇచ్చారంట. అది మనకు భాగవతంలో కూడా వస్తుంది, అప్పుడు చూస్తాం మనము. లేదండి, నా వైపు నెట్వర్క్ సరిగ్గా ఉంది, ఏమాత్రం నెట్వర్క్ ప్రాబ్లం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏం చెప్పట్లేదు, నాకు తెలిసి అందరూ క్లియర్గానే ఉంది. మీ వైపు ఒకసారి చూసుకోండి. ఇంకొకటి, మళ్ళీ నారాయణ ఉపనిషత్తులో ఎన్నో విషయాలు చెప్పారండి. అన్ని శ్లోకాలు ఇక్కడ ఇచ్చారు. వాటి అన్నిటి ఒక మూల అర్థం ఒకటే అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, అన్ని దేవతలు, అందరూ, సృష్టి అంతా భగవంతుడి నుంచే ఉద్భవించింది అనే విషయాన్ని ఎన్నో రకాల మన శాస్త్రాల నుంచి ఇక్కడ మనకు ప్రభుపాదులు వారు వర్ణిస్తున్నారు. మీరు ఒకసారి తర్వాత చూసుకోండి. వరాహ పురాణం, మోక్ష ధర్మ, మహా ఉపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు, గోపాలతపనిషత్తు, ఇలా ఎన్ని ఉపనిషత్తులు, ఇంకా ఎన్నో పురాణాలు ఇక్కడ నుంచి చెప్పారు. ఇంకా ఎన్నో ఉన్నాయండి. కొన్ని మాత్రం ఇక్కడ ప్రభుపాదులు వారు వర్ణించారు, కొన్ని భాగవతంలో వస్తాయి. ఇంకా మనకి షడ్ సందర్భాల్లో జీవగోస్వామి ఎన్నో రెఫరెన్సెస్, ఎన్నో శాస్త్రాల్లో నుంచి, అన్ని చోట్ల నుంచి చెప్తారు మన ఆచార్యులు. సో మన ఆచార్యులు ఇవన్నీ చదివారు కదా. ఈ యొక్క భగవంతుడు చెప్పిన వాక్యాలు కూడా ఇక్కడ భగవద్గీతలో ఉన్నాయి కూడా. ఇంకా ఎన్నో వేదశాస్త్రంలో వీటిని ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తీసి మరీ ఇక్కడ మనకు ప్రస్తుతం చేస్తున్నారు. మనకు అన్ని వేదాలు చదివి, అన్ని పురాణాలు చదివి అంత సమయం లేదు, ఓపిక లేదు కనుక మనకు ఆచార్యులు అందరూ ఇవన్నీ ఎంతో గొప్ప పని చేశారు. ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచో తీసి మనకి ఉపనిషత్తులు మనకు పేర్లు కూడా తెలియవు మనకి, అవునా? కానీ మనం చూడండి, ఇదంతా మన ఆచార్యుల యొక్క శ్రమ, వాళ్ళు మనకి అందించిన ఇది ప్రసాదం. అందుకే మనం ఆచార్యులు, సాధువుల గురువుల నుంచి మనం ఎంతో సులువుగా భగవంతుడి గురించి, భగవద్గీతను అర్థం చేసుకోవచ్చు. 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గతా ప్రాణ బోధయంతశ్చ పరస్పరం కథాయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. చాలా మంచి శ్లోకం అండి, నాకు చాలా ఇష్టం ఈ శ్లోకం. ఇక్కడ చూడండి, రాశారు కృష్ణుడు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఇప్పుడు ఇక్కడ భక్తుల గురించి చెప్తున్నారు. నా భక్తులు ఏం చేస్తారు? మీరు అంటున్నారు ప్రతిసారి కృష్ణుడు అంటున్నాడు, నన్ను సేవ చేసుకుంటారు, భక్తి చేసుకుంటారు, భజిస్తారు అని. అది ఎలా భజన చేస్తారు, ఎలా భక్తి చేసుకుంటారు? మచ్చిత్త మద్గత ప్రాణ, ఎల్లప్పుడూ నన్ను చింతించుకుంటూనే, వాళ్ళు ఎప్పుడు చింత అంతా నా మీదే, నా గురించి ఆలోచిస్తుంటారు. బోధయంత పరస్పరం, వాళ్ళు ఒకరితో ఒకరు, ఒక భక్తుడు ఇంకో భక్తుడితో భగవంతుడి గురించి, భగవంతుడి విషయాలు చర్చిస్తూ ఉంటాడంట. కథాయంతశ్చ మాం నిత్యం, ఏదో ఒకసారి కాదండి, ఎప్పుడు కలిసిన భక్తులతో మరి భగవంతుడి యొక్క విషయాల్ని చర్చిస్తూ ఉంటారంట. భగవంతుడికి సంబంధించిన విషయాల్ని. మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఎందుకు అంటే అదో తపస్య కాదండి, ఆయనకు అందులో ఆనందం.
సంతుష్టి, తుష్యంతి చ రమంతి చ, ఎంతో సంతుష్టి, రమంతి అంటే ఎంతో ఆనందం కలుగుతుందంట. ఇలా భగవంతుడి గురించి చర్చించుకొని, సో ఈ మార్గం అనేది ఏంటంటే ఇక్కడ రెండు అండి. ఈ మార్గం మనము పాటించినప్పుడు భక్తి మార్గంలో మనము ఈ మార్గాన్ని అనుసరించే మన ఆనందాన్ని అనుభవించవచ్చు. ఇంకా ఈ మార్గంలో మనం ఎప్పుడైతే భక్తిలో పరిపూర్ణత చెందుతామో అప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ అయిన తర్వాత ఇంకా మనకి ఆ ఆనందంకి హద్దులే లేవన్నమాట. అంత ఆనందాన్ని మనం అనుభవించగలం. కానీ ముందు నుంచే మనము ఆ ఆనందాన్ని అనుభవించుకుంటూనే పెరుగుతూ ఉంటుంది. ఆనందం అనేది మనం భక్తిలో పురోగతి చెందిన కొద్దీ ఆనందం కూడా పెరుగుతూ ఉంటుందంట మనకి. సో ఇలా మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అనేది, భక్తి ఎలా పెరుగుతుంది, ఆ ప్రేమ వరకు ఎలా వెళ్తుంది అనే విషయాన్ని ఇక్కడ తాత్పర్యంలో చైతన్య చరితామృతంలోంచి ఆ విషయాన్ని ఇక్కడ ప్రభుపాదులుగా తెలిపారు. మనం సంక్షిప్తంగా చూద్దామంట. సో ఎవరో ఒక శుద్ధ భక్తుడు గురువు యొక్క కృప వల్ల మనకు ఈ భక్తి యొక్క బీజం అనేది నాటుతారంట. లేకపోతే మనకి ఏదో పుణ్య జన్మ యొక్క భక్తి ద్వారా ఆ బీజం అనేది ఉంటుందన్నమాట. సో ఈ భక్తి బీజం లాంటిది నాటుతారు. కానీ మనం దాన్ని రోజు ఎలాగైతే ఒక బీజం నాటిన తర్వాత అందులోంచి లత రావాలి, అంకురించి ఒక లత ఉత్పన్నం అవ్వాలంటే మీరు నీళ్ళు వేయాలి దానికి, అవునా? నీరు అవసరం. సో ఆ నీరు అంటే ఇదే అండి, శ్రవణం, కీర్తనం. అదే అన్నమాట ఫుడ్. అదే బీజంకి అంకురించడానికి నీరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా భగవంతుడి నామాలు జపించడం, భగవంతుడిని కీర్తించుకోవడం, గుణగానాలు చర్చించుకోవడం, దీని ద్వారా ఆ లత పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మాండం యొక్క అంత కవరింగ్ ఉంటుంది కదా బ్రహ్మాండంని. ఆ బ్రహ్మాండం యొక్క అన్ని పొరల్ని ఛేదించుకొని ఆ భగవద్ధామానికి చేరుకొని అక్కడ భగవంతుడి పాద పద్మాల ఆశ్రయాన్ని గ్రహించి అక్కడ ఇంకా పువ్వులు పండ్లని, అదే ప్రేమ ఉద్భవిస్తుంది అక్కడ చేరుకుంటుంది. అక్కడ వరకు అది పెరుగుతూనే ఉంటుంది అన్నమాట భగవద్ధామానికి వెళ్ళే వరకు. ఈ విషయాన్ని అక్కడ మనకి చరితామృతంలో వర్ణించారనమాట. అప్పుడే ఇంకా తర్వాత చర్చించుకుందాం అప్పుడు ఆ విషయం, ఆ శ్లోకాలు చర్చించుకున్నప్పుడు. సో ఇలా భగవంతుడి విషయాలు, ఆ ప్రేమ ఉత్పన్నం ఆ సమయం చేరుకున్న తర్వాత అప్పుడు ఇంకా భగవంతుడి పట్ల ప్రేమ ఉత్పన్నమైన తర్వాత ఇంకా భగవంతుడు లేకుండా మనము భగవంతుడి గురించి చర్చించుకోలేకుండా బతకలేమంట. ఎలాగైతే ఒక చేప నీటిలో మాత్రమే బతకగలదు, నీటి నుంచి బయట తీస్తే ఎలా బతకలేదు, అలా మనం భగవంతుడి గురించి భక్తి చేసుకోకుండా బతకలేని పరిస్థితి అన్నమాట. అప్పుడు మనకు ఇంకా స్థాయికి చేరుకోలేదు. సో శ్రీమద్ భాగవతంలో ఇలాంటి భగవంతుడి యొక్క లీలల గురించి ఎంతో విస్తృతంగా వర్ణించబడతాయి అన్నమాట. అందుకనే మనం శ్రీమద్ భాగవతం ద్వారా ఇవన్నీ నేర్చుకోవచ్చు. అందుకనే భాగవతం అనేది వైష్ణవులకు ఎంతో ప్రియం. శ్రీమద్ భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం అని ఇక్కడ రాశారు. 12వ స్కందంలో మనం ఈ శ్లోకం వస్తుంది. సో ఎంతో ప్రియం అన్నట్టు వైష్ణవులకు. ఎందుకంటే భగవంతుడి యొక్క అన్ని గుణ రూప లీల మహిమలన్నీ విస్తృతంగా భాగవతంలో ఉంటాయన్నమాట. చైతన్య మహాప్రభుకి ఎంతో ఇష్టం భాగవతం అంటే. ప్రతిరోజు చైతన్య మహాప్రభు భాగవతాన్ని వినేవాడు అనమాట. ముఖ్యంగా ధ్రువ మహారాజ్ చరిత్ర, ప్రహ్లాద్ మహారాజ్ చరిత్ర, వీళ్ళిద్దరికి ఇంకా ఎక్కువ వినేవాడు అనమాట ప్రతిరోజు. సో ఇది వైష్ణవులకి ఎంతో ప్రియం. ఇప్పుడు 10వ శ్లోకాన్ని చూద్దామంట. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయంతి తే. తేషాం సతతయుక్తానాం, అలా ఎల్లప్పుడూ భగవంతుడిని సేవించుకుంటూ భక్తి చేసుకున్న భక్తితో ప్రేమతో భక్తి చేసుకుంటారు. అలాంటి భక్తులకు భగవంతుడు అంటున్నాడు, నేను వెంటనే దదామి బుద్ధి యోగంతం ఏనమాం ఉపయంతి. అలా ఎవరైతే నన్ను ఎల్లప్పుడూ నిత్యం భక్తి చేసుకుంటారో ప్రేమతో, వాళ్ళకి నేను సరైన బుద్ధి నేను ప్రసాదిస్తాను. ఆయన ఎలా నా దగ్గరికి వాళ్ళు చేరుకోవాలా అంటే మనము సిన్సియర్గా నిజాయితీగా భగవంతుడికి భక్తి చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. ఆ భగవంతుడు మనకి దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఎలా భగవంతుడి దగ్గరికి చేరుకోవాలని విషయాన్ని భగవంతుడు మనకి హృదయంలో మనస్సులో బుద్ధిని ప్రసాదిస్తాడంట. ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు, ఈ గ్యారంటీ ఇస్తున్నాడు కృష్ణుడు. మనం నిజాయితీగా భక్తి చేసుకోవాలి, అంతే, ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతితో భజన చేసుకోవాలి. అప్పుడు కృష్ణుడు దదామి బుద్ధియోగం తం ఏనమాం ఉపయంతి. ఈ బుద్ధియోగం కృష్ణ చైతన్యం ఇస్తుంది.
ఈ యొక్క బుద్ధి యోగంనే మనం చదువుకున్నాం కదా 2వ అధ్యాయంలో. అప్పుడు మనం దాని భక్తి కృష్ణ చైతన్యం అనుకున్నాం కదా, అదే ఇక్కడ మళ్ళీ చెప్తారనమాట ఈ శ్లోకంలో కూడా. అవునా? సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. సో మనము ఈ విషయాలు ఎన్నో అప్పుడు మనం కర్మయోగం, జ్ఞానయోగం, బుద్ధి యోగం ఇవన్నీ చర్చించుకున్నాం కదా. వీటి డిఫరెన్స్ ఇది అనమాట. ఎవరైతే వ్యక్తికి జీవిత లక్ష్యం అనేది తెలిసినా కానీ ఇంకా ఎంతో ఆయన యొక్క కర్మల పట్ల ఆసక్తి ఉంటే వారిని కర్మయోగ అంటారు. వాళ్ళు చేసేది కర్మయోగ అంటే కర్మలు చేసుకొని దాన్ని అర్పించుకుంటారు భగవంతుడికి. ఇంకొకరికి ఆ జీవిత లక్ష్యం కృష్ణుడని తెలిసినా కానీ ఇంకా వాళ్ళకి ఆ జ్ఞాన మార్గంలో ఇంకా ఎన్నో శాస్త్రాలు అంటే శాస్త్రాలే కాదు, ఇంకా చదవడమే కాకుండా వాటిపైన ఎంతో ధ్యానం చేసి అర్థం చేసుకోవాలనుకుంటారు కృష్ణుడిని. అది జ్ఞానయోగ మార్గం. కానీ మనం డైరెక్ట్గా భక్తి చేసుకుని నవవిధ భక్తి ద్వారా భగవంతుడిని చేరుకోవడం, భగవంతుడిని అర్థం చేసుకుంటాం కదా, దాన్ని భక్తి యోగ కానీ ఈ బుద్ధి యోగ అని అంటారనమాట. ఇది అసలైన అంటే సరైన పరిపూర్ణ యోగం. ఇప్పుడు లాస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం అంటే ఇందులో ఈ 4గిట్లో, ఇంకా దాని తర్వాత కూడా కొన్ని ఉన్నాయి చాలా మంచి శ్లోకాలు. తేషమేవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అలాంటి వాళ్ళకి ఎవరైతే భక్తులు ఉన్నారో ఎలా ఇస్తాడు భగవంతుడు భక్తి? ఒకవేళ వాళ్ళకి ఎంతో పెద్ద జ్ఞానం, ఎంతో పెద్ద పండితులు, మహామేధావులు, అన్ని శాస్త్రాల్లో ప్రవీణులు కాకపోయినా పర్వాలేదు, ఒకవేళ వాళ్ళు నిజాయితీతో శ్రద్ధతో భక్తి చేసుకుంటే, ప్రేమతో భక్తి చేసుకుంటే భగవంతుడికి, భగవంతుడు వాళ్ళకి విశేష కృపనిస్తాడంట. దేశం ఏవాను కంపార్థం ఇక్కడ చెప్తున్నాడు, నేను ఇస్తాను వాళ్ళకి ఆ కృపని. దాని ద్వారా వాళ్ళ ఉన్న ఆ అజ్ఞానతాన్ని, అంధకారాన్ని నేను తొలగిస్తాను. అహం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థో జ్ఞాన దీపేన భాస్వత. జ్ఞాన దీపాన్ని నేను వెలిగిస్తాను, వాళ్ళ హృదయాల్లో జ్ఞానాన్ని నేను ప్రసాదిస్తాను, వాళ్ళ అంధకారాన్ని, అజ్ఞానతాన్ని నేను తొలగిస్తాను అని ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తున్నాడు. కనుక మనం ఎప్పుడు చింతించుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నాకు పెద్ద శాస్త్రాల జ్ఞానం లేదు, నేను పెద్ద పండితుడిని కాను, లేకపోతే నాకు చదువు రాదు, ఇలా ఏమాత్రం బెంగపడాల్సిన అవసరం లేదని కృష్ణుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. మనకు నిజాయితీ, శ్రద్ధ, ప్రేమ అనేది ఉండాలి భక్తిలో, అది ముఖ్యం మనకి. అలా అప్పుడు భగవంతుడు మనకు దానికి సరిపడే జ్ఞానాన్ని ఇస్తారనమాట. ఒక్కొక్కసారి అందుకే మాయవాదులు వీళ్ళు చూస్తారు కదా భక్తుల్ని, ఈ నిరాకారవాదులు, ఈ మాయవాదులు ఎప్పుడైతే భక్తుల్ని చూస్తారో, ఒకసారి చైతన్య మహాప్రభు కూడా బెనారస్ అంటే కాశీ, వారణాసిలో వెళ్ళి, అది అక్కడ వాళ్ళకి ఈ యొక్క మాయావాదులకు అది ఒక హెడ్ క్వార్టర్ లాంటిది అనమాట. అంటే అక్కడ చాలామంది మాయావాదులు ఉంటారనమాట, వాళ్ళ మఠాలు ఉంటాయి, ఇంకా మఠాధీశుడు కూడా అక్కడ ఉంటారు. ఆయన అప్పట్లో చైతన్య మహాప్రభు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మఠాధీశుడు ఆయన పేరు ప్రకాశానంద సరస్వతి అని. ఆయన ఎంతో ప్రఖ్యాతి చెందిన పండితుడు, ఇంకా శాస్త్రాల్లో ప్రవీణుడు, మాయావాది సన్యాసి. ఆయనందరూ ఎంతో గౌరవించేవారు అనమాట. సో అక్కడ చైతన్య మహాప్రభు వెళ్ళి అక్కడ కూడా మన హరే కృష్ణ సంకీర్తనం చేసుకుంటూ అన్నాడు. అందరూ ఆ చైతన్య మహాప్రభుని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ, వారణాసిలో ఉన్న వాళ్ళందరూ కూడా హరే కృష్ణ సంకీర్తనంలో నృత్యం చేస్తున్నారు, కీర్తన చేస్తున్నారు, పాడుతున్నారు, మునిగిపోతున్నారు అందులో. ఇది చూసి ఇవి మాయావాది సన్యాసులు వెళ్ళి కొంతమంది శిష్యులు ఆ ప్రకాశానంద సరస్వతి చెప్తే ఆయన చూసి, ఏంటి తను ఈ చైతన్య మహాప్రభు కూడా మన శంకర సాంప్రదాయంలో సన్యాసం తీసుకున్నాడు, ఇలా ఆ సెంటిమెంటల్గా, అంటే సెంటిమెంటల్ని ఏమంటాం మనం తెలుగులో, సెంటిమెంటల్ ఏమంటామండి సెంటిమెంటల్ని? ఓకే, నో ప్రాబ్లం, ఎవరైనా తెలిస్తే చెప్పండి. సో సెంటిమెంటల్ అంటే మీరు అర్థమైపోతుంది కదా, అలా సెంటిమెంటల్ వాళ్ళలాగా ఏదో భక్తి చేసుకునే వాళ్ళందరూ ఒక సెంటిమెంటల్ వాళ్ళకి ఏ శాస్త్ర జ్ఞానం తెలియదు, వాళ్ళకి శాస్త్రాలు చదవరు అని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ భావన అనమాట. అలాగే ప్రకాశానంద సరస్వతి ఇంకా మాయావాది సన్యాసులు అనుకునేవారు. చైతన్య మహాప్రభుకు అన్నాడు వచ్చి, ఏంటి మీరు అంటే చాలా పెద్ద సంవాదం, ఇంకా చాలా చర్చలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు చర్చించను, జస్ట్ ఒక పాయింట్ చెప్పేస్తాను, ఇంపార్టెంట్ పాయింట్. చాదస్తం కాదండి, కరెక్ట్ చాదస్తం కాదు, చాదస్తం ఇస్ నాట్ కరెక్ట్ వర్డ్. సెంటిమెంటల్ అంటే వాళ్ళు ఒక రకమైన ఎంతో మనోభావాలు అన్నమాట, ఒక రకమైన మనోభావం, వాళ్ళకి ఒక రకమైన ఫీలింగ్, అది
మూఢనమ్మకాలు కాదండి. మూఢనమ్మకాలు అంటే సూపర్స్టిషన్స్, చాదస్తం కూడా కాదు, మూఢనమ్మకాలు కూడా కాదు. సెంటిమెంట్ అంటే అదొక రకమైన ఫీలింగ్. అది నమ్మకం అంటే విశ్వాసం, శ్రద్ధ, నమ్మకం కాదండి ఇక్కడ. సెంటిమెంట్ అంటే అదొక రకమైన ఫీలింగ్, అదనమాట. అంటే ఏదో వాళ్ళు భావం, చెప్పాలంటే ఒక భావం, ఒక మనోభావం. వాళ్ళు ఏదో భావంతో ఏదో పాడుకుంటూ ఉన్నారు, ఎప్పుడు వాళ్ళకి జ్ఞానం లేదు అని అనుకునేవారు వీళ్ళు. సో చైతన్య మహాప్రభు అడిగారంట, ఏంది నువ్వు మా యొక్క శంకర సాంప్రదాయంలో శాస్త్రాలు అంటే సన్యాసం తీసుకున్నావు, నువ్వు ఇలా వేదాలు చదివి పండితుడు అవ్వాలి కానీ ఇలా భావోక్తమై ఇలా కీర్తనలు చేసుకుంటామేంటి పిచ్చివాడిలా, ఇది మన పద్ధతి కాదు అని ఆయనకు నచ్చ చెప్పిపోతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు అంటాడు, సో అప్పుడు చైతన్య మహాప్రభు అంటారనమాట, చూడండి మా యొక్క నా గురువు నాకు చెప్పారనమాట, నువ్వు మూర్ఖుడివి, నీకు అంత తెలివి లేదు కదా, నువ్వు భగవద్నామాన్ని ప్రచారం చేసుకో, ఈ కీర్తన చేసుకో, ఇదే నీకు సరిపోతుంది, నీకు ఆ శాస్త్రాలు చదివే అవసరం లేదు, అంత తెలివితేటలు నీకు లేవు అని నాకు చెప్పారండి. అందుకే నేను ఇలా భజన కీర్తన చేసుకుంటున్నా గురువు ఆదేశం ప్రకారం. దీనివల్ల నాకు ఎంతో ఆనందం వస్తుంది, ఈ కృష్ణుడి నామాన్ని కీర్తించినప్పుడల్లా నాకు ఎంత ఆనందం వస్తుందంటే ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది, అందుకే నేను కృష్ణుడి నామాన్ని కీర్తించుకుంటున్నాను అని ఆనందాన్ని నేను అనుభూతి చెందుతున్నాను అని చెప్తారనమాట. మానసిక భావనలు అలాంటివే మనోభావనలు. సో దాని తర్వాత ఇంకా జరుగుతుందన్నమాట, ఇంకొంచెం చర్చ జరుగుతుంది. దాని తర్వాత అడుగుతారనమాట, మీరెందుకు మరి ఈ వేదాలు మా శారీరక భాష, శంకరాచార్యులు రాసిన శారీరక భాష ఎందుకు చదవట్లేదు, దాన్ని ఎందుకు పాటించట్లేదు అవి అంటే అప్పుడు అంటారనమాట, వేదవ్యాసులండి ఈ యొక్క వేదాంత సూత్రాల మీద వేదాల మీద ఆయన సూత్రాలు రాశాడు, వేదాంత సూత్రాలు, బ్రహ్మసూత్రాలు, దాని మీద భాష్యమే కదా మీ శంకరాచార్యులు రాశారు, శారీరక భాష్యము. మరి వేదవ్యాసులు స్వయంగా ఆయన భాష్యం రాశారండి, ఆయన రాసిన భాష్యమే ఈ శ్రీమద్ భాగవతం. ఇంకా శ్రీమద్ భాగవతం ఉన్న తర్వాత మళ్ళీ మనకు వేరే భాష్యాలు చదువుకోవడం ఎందుకు, ఆ అసలైన భగవత్ అవతారమైన శక్తావేశ అవతారమైన వేదవ్యాసులు రచించింది శ్రీమద్ భాగవతం. సో అది చదువుకోవడం మేలు, కానీ ఇంకా వేరే చదువుకోవడం ఎందుకండి, అది అసలైన మన శాస్త్రం, దాని ప్రకారం మనం జీవించుకోవాలి. మరి దాంట్లో రాసుందండి భగవంతుడిని కీర్తించుకోవాలి, గుణాలు ఆయన కీర్తనలు పాడుకోవాలి, ఇలా భక్తి చేసుకోవాలి అని రాసుంది, అందుకే మేము ఇదే పాటిస్తాము, ఇంకా వేరే భాష్యాలు మనకు చదివే అవసరం లేదు అని వాళ్ళకి నచ్చ చెప్తాడు. వాళ్ళందరినీ కూడా ఆ ప్రకాశానంద సరస్వతితో పాటు అక్కడున్న సన్యాసులందరూ కూడా ఆ చైతన్య మహాప్రభు చెప్పిన విషయాల్ని అంగీకరించి, అవును కరెక్టే మీరు చెప్పింది, అవును శ్రీమద్ భాగవతం అన్నిటికన్నా ఉత్తమమైన పురాణం, శాస్త్రం, అది వేదవ్యాసులే స్వయంగా దాన్ని రాశారు భాష్యంగా వేదాంత సూత్రాలకి, కనుక ఇది అన్నిటికన్నా ఉన్నతమైన శాస్త్రం అని స్వీకరించి వాళ్ళందరూ కూడా, ఆ మాయవాదులందరూ కూడా ప్రకాశానంద సరస్వతితో పాటు చైతన్య మహాప్రభు యొక్క శిష్యులైపోయారు. వాళ్ళందరూ వైష్ణవులుగా మారిపోయారు. అక్కడ ఆయన బనారస్లో, కాశీలో అందరినీ ఉన్న మాయవాదులందరినీ వైష్ణవులుగా మార్చేశాడనమాట చైతన్య మహాప్రభు. అది చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. అలా ఎన్నో లీలలు ఉన్నాయనివి మనం ఇంకోసారి ఎప్పుడైనా చైతన్య చరితామృతిలో చూసుకుందామంట. సో ఇప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్దామంట. ఇవన్నీ విన్న తర్వాత ఇప్పుడు అర్జునుడి యొక్క ఏ విధంగా ఆయన యొక్క అనుభవాన్ని అర్థం చేసుకున్నాడు, ఇంతవరకు ఎంతో విన్నాడు, ఎంతో చూశాడు కృష్ణుడిని, అంటే ఎంతో విన్నాడు కృష్ణుడి నుంచి. ఇప్పుడు కృష్ణుడి గురించి విన్న తర్వాత అర్జునుడు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. 12-13 శ్లోకాలు 2 ఒకేసారి చూస్తామంట. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అహుస్తాం ఋషయో సర్వే దేవర్షిర్నారదస్తతా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. సో ఆయన చెప్తాడు ఇక్కడ అర్జునుడు ఏమని, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. సో అర్జునుడు ఇక్కడ కృష్ణుడు ఇలా వర్ణిస్తున్నాడు ఏమని, పరం బ్రహ్మ, నువ్వే ఆ పరం బ్రహ్మవి, నువ్వే ఆ పరం ధామవి, అలాగే నువ్వే అన్నిటికన్నా పవిత్రమైన వాడి, పరమం భవాన్, అందరికన్నా పరం నువ్వే, పురుషం, నువ్వు శాశ్వత పురుషాన్వి, ఇంకా ఆది దివ్యం, ఇంకా నీ శరీరం దివ్యం, ఇంకా నువ్వు ఆది దేవం, అందరికన్నా ముందు దేవ నువ్వే, మరి అజం, నీకు జన్మ అనేది లేదు, విభుం, ఇంకా అన్నిటికన్నా గొప్పవాడి నువ్వే. ఇలా ఎన్నో విధాలుగా భగవంతుడిని
గుణగానం చేసిన తర్వాత అర్జునుడు అంటాడు, ఇది నేను అనట్లేదు అర్జున, ఎవరైనా అనొచ్చు. అర్జునుడు కృష్ణుడు ఫ్రెండ్ కదా, కృష్ణుడు ఫ్రెండ్ కనుక అలా అర్జునుడు ఆయన గొప్పగా చెప్పుకుంటున్నాడు అంతే. అలా కూడా కొంతమంది అంటారు. అందుకే అర్జునుడు అంటాడు, ఇది నేను నా అభిప్రాయమే కాదా కృష్ణ, అర్జునుడు కూడా ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, ఆహుస్వాం ఋషయ సర్వే, అందరూ ఋషులు ఈ విషయాన్ని చెప్తున్నారు. ఎవరెవరు ఋషులు అంటే ఎవరండి? ఎవరో ఆషామాషి ఋషులు కాదు, చాలా గొప్ప ఋషులు. ఎవరెవరు? దేవర్షిర్ నారదస్తత, దేవర్షి నారదు వాళ్ళు చెప్తున్నారు. అది మనం చూసాం ఎప్పుడో భాగవతంలో. అసితో దేవలో వ్యాస, అసిత దేవుల వ్యాసదేవుడు చెప్తున్నాడు. స్వయం చైవా బ్రవీషిమే, వాళ్ళు స్వయంగా నీ గురించి ఈ విషయాలన్నీ వాళ్ళు శాస్త్రాల్లో చెప్పారు కృష్ణ. కనుక ఇది నేను ఒక్కటి చెప్పడమే కాదు, నారద, అసిత, దేవుల, వ్యాస ఇవన్నిటినీ ఇదే అభిప్రాయాన్ని వాళ్ళు కూడా వ్యక్తం చేశారు వాళ్ళ శాస్త్రాల్లో, వేదశాస్త్రాల్లో అని ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. సో మనము ఇందుకని అర్థం చేసుకోవాలన్నమాట. సర్వమేతత్రితం మన్యే యన్మాం వదసి కేశవ, నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవ నదానవా. ఇప్పుడు ఇంకా అంటున్నాడు అర్జునుడు, ఓ కృష్ణ, నువ్వు చెప్పిందల్లా, నువ్వు ఇప్పటివరకు ఏం చెప్పావు అదంతా పరమ సత్యంగా నేను స్వీకరిస్తున్నాను. నాకు ఏమాత్రం సందేహం లేదు ఇందులో. నాకు తెలిసిపోయింది, నాకు అర్థమైంది. ఏ దేవత, ఏ దేవుళ్ళ, ఏ అసురులు, ఏ దేవతలు ఎవరైనా సరే నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేరు, అంత సామర్థ్యం వాళ్ళకి లేదు. నువ్వు నీ యొక్క అంతరంగ శక్తి ద్వారా నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు, ఇంకెవ్వరు అర్థం చేసుకోలేరు నిన్ను. నువ్వెంత గొప్పవాడివంటే నీ సంపర్కంలో ఉండి నువ్వు చెప్పినందువలన నేను ఈ విషయాలను అర్థం చేసుకున్నాను అని. ఇప్పుడు ఏం అర్థం చేసుకున్నాడు ఆ విషయం కూడా ఇక్కడ 15వ నంబర్ శ్లోకంలో అర్జునుడు చెప్తాడనమాట. స్వయం ఏవాత్మనాత్మానం వెత్తత్వం పురుషోత్తమా, భూత భావన భూతేశ దేవదేవా జగత్పతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నువ్వు నిన్నే నువ్వు తెలుసుకోగలవు. నీ యొక్క అంతరంగ శక్తి ద్వారా నువ్వు ఎంతోమంది తెలుసుకోవచ్చు. వెత్తత్వం ఉన్నాయి కదా తత్వాలు, మనం బ్రహ్మేతి పరమాత్మేతి భగవదానేతి సద్యతే. సో వదంతి తత్తత్వ విదస్, తత్వం యజ్ఞానం అద్వయం. కొంతమంది తత్వవేత్తలు ఇలా అర్థం చేసుకుంటారు 3 రకాలుగా. కానీ నువ్వు అలా దివ్యమని అర్థం చేసుకోగలరు, కానీ త్వం పురుషోత్తమ అని అందరూ అర్థం చేసుకోలేరు. కానీ నువ్వే పురుషోత్తముడివి, భగవంతుడివి, పురుషోత్తముడివి. అలా అంతేకాకుండా భూత భావన భూతేశ, నువ్వే అన్ని జీవులను, భూతాలు అన్ని రకాల జీవులు నీ నుంచి ఉత్పన్నం అవడమే కాదు, నువ్వే వాళ్ళకి ఈశ్వరుడివి. భూత భావన భూతేశ, అంతేకాదు నువ్వు దేవదేవ, అందరి దేవతలకి నువ్వే దేవాది దేవుడివి. అంతేకాదు జగత్పతి, మొత్తం జగత్తుకే నువ్వు దేవుడివి, అంటే పతివి. ఇలా అర్జునుడు ఒక్క శ్లోకంలో ఎన్నో విధాలుగా కృష్ణుడిని అన్ని రకాలుగా గుణగానం చేశాడనమాట. వక్తుమర్హస్య శేషేన దివ్యహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం స్వాం వ్యాప్య తిష్టసి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అందుకే ఓ కృష్ణ, నీ గురించి నాకు ఇంకా నీ యొక్క విభూతి శక్తుల గురించి నాకు చెప్పు. విభూతయా యాభిర్విభూతిభిర్లోకాన్, ఈ యొక్క లోకంలో, ఈ ముల్లోకాల్లో నువ్వు ఏ విధంగా నీ యొక్క విభూతి, నీ శక్తుల ద్వారా నువ్వు వ్యాపించి ఉన్నావు ప్రతి చోట, ఆ విషయాన్ని నేను నీ యొక్క దివ్య ఐశ్వర్యాన్ని, విభూతి శక్తుల్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా ఎందుకు అడుగుతున్నాడో కూడా చెప్తాడనమాట. కథం విద్యామహం యోగీంస్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవాన్ మయా. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాడు కదా కృష్ణుడు అర్జునుడు కృష్ణుడికి, నిన్ను అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం ఎవ్వరి వల్ల కాదు, నీకు నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు, నువ్వు చెప్తేనే మాకు తెలుస్తుంది, అంతే తప్ప మేము నిన్ను అర్థం చేసుకోవడం కష్టం. ఏ దేవీ దేవతలు కూడా, అసురులు కానీ ఋషులు కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు నిన్ను, చాలా కష్టం. అందుకే నేను ఒక సాధారణ మనిషి కూడా, అంటే నాలాగా నేను ఒకవేళ నిన్ను గుర్తుంచుకోవాలి అంటే ఎలా, మరి నిన్ను పైన ఎలా ధ్యానం చేయాలి అంటే నీ యొక్క శక్తుల గురించి ఈ లోకంలో నేను చూసి
ఏవైనా చూసే వస్తువులు నేను చూస్తుంటాను రోజు ఎన్నో విషయాలు, వస్తువులు. వాటిని చూసి నేను ఎలా నిన్ను గుర్తు చేసుకోగలను, నీ శక్తిని ఎలా అర్థం చేసుకోగలను, నువ్వు ఎలా సర్వం విశ్వంలో వ్యాపించి ఉన్న అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోను, నీ శక్తి ద్వారానే మొత్తం సర్వం వ్యాపించి ఉందనే విషయాన్ని నేను అలా గుర్తుంచుకోగలను. నువ్వు ఎలా వ్యాపించి ఉన్నావు ఈ విషయాన్ని నాకు చెప్పు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ అర్జునుడు మన కోసం, మనందరి కోసం ఎలా మనము ఈ లోకంలో ఎన్నో విషయాలు, వస్తువులు చూసి, ఎన్నో అద్భుతమైన సంఘటనలు, అద్భుతమైన వస్తువులు, విషయాలు చూసి ఈ యొక్క భౌతిక ప్రపంచంలో, ముల్లోకాల్లో మనం కృష్ణుడు యొక్క ఈ శక్తులు, విభూత శక్తులు, కృష్ణుడి శక్తి ద్వారా ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి, వీటిని చూసి మనం ఆ కృష్ణుని ఎలా గుర్తు చేసుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఒక సాధారణ మనిషికి, అసురులైనా కానీ నాస్తికులైనా కానీ అర్థం చేసుకోవచ్చు కృష్ణుడి ఈ విధంగా. నాకు చెప్పు, ఎందుకంటే ఈ కృష్ణుడి యొక్క యోగమయ శక్తి, ఆవరణ శక్తి ద్వారా ఎవరు అర్థం చేసుకోవడం కష్టం కృష్ణుడిని. ఇలాంటి వారైతే ఇంకా అర్థం చేసుకోలేరు. భక్తులైతే భగవంతుడి విషయాల్ని ఆ భగవంతుడు వాళ్ళకి బుద్ధి జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి అర్థం చేసుకోగలరు కృప ద్వారా. కానీ ఇంకా సాధారణ మనిషి ఎలా అర్థం చేసుకోవడం అని అందరి కోసం, అందరి యొక్క హితం కోరి ఈ విషయాన్ని ఇక్కడ కృష్ణుడి ముందు ఉంచాడనమాట ప్రశ్నకి. అర్జునుడు చెప్తున్నాడు అందుకే ఇంకా, విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ జనార్దన, ఇక్కడ ఏం చెప్తున్నారంటే విభూతిం చ జనార్దన, అందుకనే నాకు విస్తృతంగా నీ యొక్క ఈ శక్తి, మిస్టిక్ పొటెన్సీ, మిస్టిక్ పవర్, విభూతి శక్తులు, ఇవన్నీ నాకు నీ నుంచి వినాలనుకుంటున్నాను, ఇవన్నిటి విషయాల గురించి. ఎందుకంటే నీ యొక్క ఐశ్వర్యాలు, నీ యొక్క గొప్పతనం, నీ యొక్క శక్తుల గురించి ఎంత విన్నా కానీ నాకు తృప్తి చెందడం లేదు. నేను ఇంకా వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అమృతం. ఇలాంటి అమృతాన్ని నేను ఇంకా శృణ్వతో నాస్తి మే మృతం, ఇది అమృతం లాంటిది. ఎంత విన్నా ఇంకా వినాలనిపించే అమృతం లాంటి నీ వాక్యాలు నేను ఇంకా వినాలనుకుంటున్నాను నీ గురించి అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని వినిపించుకుంటున్నాడు అనమాట. సో ఇదే ఎలాగైతే మనం భాగవతంలో కూడా చూసాం కదా, శౌనకాది ఋషులు కూడా సూత గోస్వామికి చెప్తారనమాట, వయంతు నా వితృప్యామ ఉత్తమ శ్లోక విక్రమే యశృణ్వతామ్రసజ్ఞానం స్వాదు పదే పదే. ఇలా భగవంతుడి యొక్క లీలల గురించి ఎంతో రుచికరంగా ఉంటాయి. రుచి చూస్తూనే ఉంటారు, ఇంకా రుచి చూడాలనుకుంటారు తన భక్తులు. సో అలాంటి దివ్య లీలలు భగవంతుడివి, మీరు ఇంకా నాకు వర్ణించండి అని ఎలా సూత గోస్వామిని అడుగుతారో, ఇక్కడ కూడా అర్జునుడు అలాగే కృష్ణుడు తన గురించి ఇంకా చెప్పమని, ఆయన శక్తుల గురించి, ఆయన ఐశ్వర్యాల గురించి, ఆయన విభూతుల గురించి ఇంకా వివరించమని ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని అడుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు భగవంతుడు ఆయన యొక్క విభూతి శక్తులను ఇంకా విస్తృతంగా మనకి ఈ యొక్క వచ్చే శ్లోకాల్లో వివరిస్తారనమాట. ఆ విభూతుల్ని, అవన్నిటినీ మనము ఏ విధంగా మనం ప్రతి ఒక్క చోట కృష్ణుడి శక్తి ద్వారానే అన్నీ వ్యాపించి ఉన్నాయి మొత్తం ముల్లోకాల్లో, ఆ విషయాన్ని వ్యక్తపరుస్తాడు కృష్ణుడు. ఆ విషయాన్ని మనము రేపు చూడమంటే, రేపు మనకు లేదు క్లాసు, ఫ్రైడే రేపు నాకు మీటింగ్ ఉంది, అందుకనే రేపు కాకుండా ఎల్లుండి మనము ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేద్దామంట. అంటే రేపు 15వ తారీఖు కదా, అంటే 16వ తారీఖు మళ్ళీ మనం కలుస్తామంట ఈ సాయంత్రం 4 సమయానికి. ఓకే, సో నేను పొద్దున్న కూడా ఒకటి అనౌన్స్ చేశాను, ఒక సూచన ఏంటంటే, కొంతమంది నాకు ఫోన్ కూడా చేస్తున్నారు, ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఫోన్ నేను ఎత్తలేను, నేను పొద్దున్న కూడా చెప్పాను, కష్టం నాకు చాలా మటుకు. అది ఫ్లైట్ మోడ్లో ఉంటుంది, కూడా సైలెంట్ మోడ్లో ఉంటుంది, నేను చూడలేను. సో మీరు వాట్సాప్లోనే చేయండి, ఏమైనా మెసేజ్ చేసేది ఉంటే మన నెంబర్కి, వాట్సాప్ నెంబర్కి, అంతే చూస్తాను. లేకపోతే మీరు ఈ లైవ్ క్లాసెస్ కింద కూడా కామెంట్ సెక్షన్లో చేస్తే అది కూడా నేను చూసుకొని రిప్లై చేయగలను. సో అది సరళంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా ఏమైనా మాట్లాడాలన్నా, ఇంకా ఈ క్లాసుల గురించి కూడా సంబంధించి కొన్ని విషయాలు చర్చించదాం అనుకున్నాను. మీరు చర్చించాలనుకుంటే కూడా, కొంతమంది కావాలనుకుంటే కూడా నేను జూమ్ మీటింగ్ ఒకటి అరేంజ్ చేస్తాను. ఏం ఫిక్స్ చేయలేదు టైమింగ్, డేట్ ఏమి, మేబీ ఇదే 2-3 రోజులు చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ దాని డీటెయిల్స్ ఏమైనా ఉంటే అది నేను రికార్డింగ్లో నేను మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఆ రికార్డింగ్ విని మీరు దాని ద్వారా మీరు రెస్పాండ్ చేయొచ్చు నాకు. ఓకే, ధన్యవాదాలండి మీరందరూ ఇంతసేపు ఓపిక విన్నందుకు. హరే కృష్ణ.
शिल प्रभुपाद की जय। श्रीमद् भगवद गीता की जय। समवेत गौर भक्त वृंद की जय। दाय गौर सीतानाथ प्रेमानंदे। हरि हरि बोल।